నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఇక అప్డేట్ చూస్తే, పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టులు దేశం వదిలి పారిపోయారా అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పహల్గామ్లో హిందూ పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు కొలంబో వెళ్లినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక చెన్నై నుంచి కొలంబోకు వెళ్లిన విమానంలోని అనుమానిత ఉగ్రవాదులు తప్పించుకున్నట్టు భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. భారత్ ఇచ్చిన సమాచారంతో కొలంబో ఎయిర్పోర్ట్ సిబ్బంది, స్థానిక పోలీసులు తనిఖీలు చేపట్టారు. శ్రీలంక ఎయిర్లైన్స్ కు చెందిన UL-122 విమానంలో విస్తృతంగా తనిఖీలు చేశారు. కొలంబో ఎయిర్పోర్ట్లో భారీ సెర్చ్ ఆపరేషన్ జరిగినట్టు సమాచారం. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్. పహల్గామ్ దాడికి పాల్పడ్డటువంటి తీవ్రవాదులు తప్పించుకున్నట్టుగా సమాచారం వెళ్తుంది. అంటే చెన్నై గుండా కొలంబోకు వెళ్ళినట్టుగా దర్యాప్తు సంస్థలు, ఇంటెలిజెన్స్ గమనించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే దాడికి పాల్పడ్డ వెంటనే వాళ్ళు తప్పించుకునే క్రమంలో భాగంగా చెన్నై నుంచి కొలంబో పారిపోయినట్టుగా భద్రతా సంబంధించిన వర్గాలు కావచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ గుర్తించాయి. సో మొత్తంగా ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ బైసన్ లోయలో ఒక దాడికి పాల్పడ్డారు. హిందువులను టార్గెట్ చేస్తూ దాదాపు ఒక్కసారిగా 6 తీవ్రవాదులు చెట్ల చాటున దాక్కుని అమాయకులైనటువంటి పర్యాటకుల మీద కాల్పులకు తెగబడ్డారు. దీంట్లో 26 మంది మృతి చెందారు. అదే సందర్భంలో తీవ్రవాద దాడికి పాల్పడిన అనంతరం వెంటనే దేశం దాటి పారిపోయినట్టుగా భద్రతకు సంబంధించినటువంటి బలగాలు గుర్తించాయి. సో మొత్తంగా పహల్గామ్ దాడి ఘటన తర్వాత ఒకవైపు భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. గత వారం 10 రోజులుగా NIA ఈ యొక్క పహల్గామ్ దాడికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగిస్తుంది. దర్యాప్తులో భాగంగా చాలా కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే మొత్తంగా కూడా ఈ పహల్గామ్ దాడి కుట్రకు అంతా కూడా పాకిస్తాన్ కేంద్రంగా జరిగింది. పాకిస్తాన్ లష్కరే తోయిబా కేంద్ర కార్యాలయంగా ఈ యొక్క దాడికి ఘటనకు మొత్తంగా ప్లాన్ చేశారని చెప్పేసి NIA ఇప్పటికే ప్రాథమిక నివేదికలో బయటపెట్టింది. అదే సందర్భంలో పాకిస్తాన్ సంబంధించినటువంటి మోస్ట్ వాంటెడ్ ఇద్దరు టెర్రరిస్టులు కూడా ఈ యొక్క ఆపరేషన్ లో పాల్గొన్నారు. వీళ్ళకి అక్కడి నుంచి పాకిస్తాన్ ఆర్మీ, అదేవిధంగా తీవ్రవాద సంస్థలు వెనుక ఉండి వాటిని నడిపించాయి. సో పాకిస్తాన్ సంబంధించినటువంటి మొత్తం కూడా వ్యవస్థ నుంచి భారత్ భూభాగంలోకి ఎంటర్ అవడం, తద్వారా దాడికి పాల్పడేటట్టుగా మొత్తంగా కూడా పక్కా ప్లాన్ ప్రకారము ఈ యొక్క ఆపరేషన్ జరిగిందని చెప్పి NIA గుర్తించింది. అయితే ఏప్రిల్ 20వ తేదీనే ఈ యొక్క ఘటన, ఏప్రిల్ 20వ తేదీనే వాళ్ళు దాడికి పాల్పడదామని, ఇట్లాంటి ఘటనకు తెరలేపుదామని అనుకున్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడం, అదేవిధంగా వర్షాలు ఉండడంతో 2 రోజులు దాటి ఏప్రిల్ 22వ తేదీన ఈ దాడికి పాల్పడ్డారు. అయితే గత 10 రోజులుగా మొత్తం బైసన్ లోయలకు సంబంధించినటువంటి రెక్కి నిర్వహిస్తూ చాలా పక్కాగా ప్లాంట్ గా ఈ యొక్క హిందువులను టార్గెట్ చేస్తూ 5-6 వేల మంది ఉన్నప్పటికీ, ఎందుకంటే పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాదులు పక్కా హిందూ వాదులను టార్గెట్ చేసుకొని దాడికి పాల్పడ్డారు. పహల్గామ్ సంబంధించిన దాడి జరిగిన నేపథ్యంలో, ఆ దాడి జరిగిన సందర్భంలో అక్కడ వేలాది మంది ఉన్నా కొందరు పర్టికులర్ గా హిందూకి సంబంధించి కట్టు బొట్టు సాంప్రదాయాలను వాళ్ళ పేర్లను అడిగి మరి ఈ యొక్క దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తంగా NIA అయితే ఇప్పటివరకు కూడా రాధాకృష్ణ, ఇప్పటివరకు కూడా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి అడవుల్లో విస్తృతంగా కూడా భద్రతా బలగాలు తనిఖీలు చేసినటువంటి పరిస్థితి కదా ఈ దుర్మార్గుల కోసం. అయితే అక్కడే ఉన్నారు అనేటటువంటి సమాచారం ఉండేది. కానీ ఇప్పుడు వారు చెన్నై నుంచి కొలంబో వెళ్లడం, అంటే ఇంత విస్తృతంగా జమ్మూ కాశ్మీర్ నుంచి చెన్నై దాకా రావడం, చెన్నై నుంచి కొలంబో వెళ్లడం, ఎవరి హెల్ప్ లేకుండా జరుగుతుందా ఇదంతా? శివ, మనకు ఉన్నటువంటి ప్రస్తుతం గత 2-3 రోజులు జరుగుతున్న ప్రకారం దక్షిణ కాశ్మీర్ లో తీవ్రవాదులకు ఒక అడ్డగా ఉంటూ వస్తుంది. అక్కడి నుంచి దాడులకు పాల్పడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క పహల్గామ్ దాడికి పాల్పడ్డ వారు కూడా అక్కడే దాక్కుంటారని NIA మొన్న ప్రాథమికంగా జరిపిన దర్యాప్తులో ఉంది. సో కానీ వాళ్ళు తెలివిగా అక్కడి నుంచి బయటపడ్డట్టుగా ఇప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. కొన్ని వార్తలు ప్రసారం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క NIA దర్యాప్తులో భాగంగా విచారణలో తెలియని సందర్భంగా దక్షిణ కాశ్మీర్ లో తీవ్రవాదులకు అడ్డాగా ఉంది. సో అక్కడే ఈ పహల్గామ్ దాడికి సంబంధించిన బాధితులు అక్కడ ఉండి వాళ్ళ చుట్టూ మరొక కొంతమంది తీవ్రవాదులు రక్షణగా ఉంటూ పాకిస్తాన్ నీడన ఉంటున్నట్టుగా సమాచారం అందింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సేఫ్ జోన్ కాదు. ఒకవైపు మొత్తం కూడా గత వారం రోజులుగా
జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు జల్లడబడుతున్నాయి. ఇంటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కావచ్చు, ఇతరత్ర ఎవరు కనిపించినా విచారణిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు కొంత ఆందోళన, టెన్షన్ మీద అప్పటి నుంచే పాకిస్తాన్ సంబంధించినటువంటి తీవ్రవాదులు ఆ పాకిస్తాన్ కు అండలో రక్షణలో ఈ యొక్క తీవ్రవాదులు తప్పించుకున్నట్టుగా సమాచారం అందుతుంది. దాంట్లో భాగంగానే చెన్నై కేంద్రంగా కొలంబో వెళ్లారా అనేది ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సో దీంట్లో ఈ రోజుకు మెయిన్ అదే ఇంపార్టెంట్ అని తెలుసుకోవచ్చు. ఇప్పటికే కొలంబో వెళ్ళినట్టుగా ఈ వార్త గనక నిజమైతే శ్రీలంకను చూస్ చేసుకోవడం ఉగ్రవాదులు ఏ రకమైనటువంటి ఆలోచన విధానం అనుకోవచ్చు? అంటే ఇప్పటిదాకా నియర్ బై ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తానో నేపాలో ఈ దేశాల మీదుగా ఉగ్రవాదులు చొరబడుతూ ఉండడాన్ని మనం చూస్తాం. అలానే వారు తప్పించుకుంటూ వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. బంగ్లాదేశ్ కావచ్చు, ఇవన్నీ కూడా. కానీ ఇవన్నీ వదిలేసి శ్రీలంక మీదుగా తప్పించుకోని అనుకోవడం, దీంట్లో ఏమైనా కుట్రదాగుంది అనుకోవాలి? ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పటికే చూస్తాం. ఒకవైపు బంగ్లాదేశ్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, అదేవిధంగా చైనా, అంటే అందరి ఊహలకు భిన్నంగా పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాదుల మూవ్మెంట్ కదలికలు ఉన్నాయని చెప్పవచ్చు. ఎవరు ఊహించినట్టుగా ఇక్కడ కొలంబో పారిపోయినట్టుగా ప్రచారం జరుగుతుంది. సో దీంట్లో కూడా ఇక్కడ దిగ్గుదేయాల్సి ఉంది. దర్యాప్తు సంస్థలు దీనికి సంబంధించి ఒక అధికారికంగా ఒక ప్రకటన కానీ ఏదైనా తెలియాల్సింది. ఇది మీడియాలో వస్తున్న కథనాలను బట్టి తెలుస్తా ఉంది. కొలంబో పారిపోయారని ఒక అంచనా మాత్రమే. దీనికి సంబంధించి ఇప్పటికీ అఫీషియల్ గా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే మొత్తంగా మాత్రం భారత్ మాత్రం ఈ యొక్క పెహల్గాం దాడికి పాల్పడ్డ వారి విషయంలో చాలా కఠినంగా ఉంటుంది. ఆ తీవ్రవాదులను ఖచ్చితంగా పట్టుకుంటాము, శిక్షిస్తామని అంటుంది. సో వాటి కోసం ఇటువంటి ఎక్కడ ఏ దేశంలో ప్రపంచంలో ఏ మూలనున్నా నక్కున్నా సరే వాళ్ళని తీసుకొచ్చి శిక్షిస్తామని చెప్పేసి ఇప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే వాళ్ళు పట్టుకొని తీరుతాము. మన భారత్ సంబంధించినటువంటి ఒక భద్రతా వ్యవస్థ సంబంధించినటువంటి, అదే విధంగా ఇక ఆర్మీకి సంబంధించిన మొత్తంగా కూడా ఈ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ సంబంధించిన వ్యవస్థ కూడా అప్రమత్తమై ఆ యొక్క తీవ్రవాదులను పట్టుకునే పనిలో ఉన్నాయి. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.